మనసులో ఎన్నో కోరికలు, జీవితంలో ఎన్నో సమస్యలు. వీటి నుంచి బయటపడాలంటే మరి ఏం చేయాలి? భగవంతుని యొక్క నామస్మరణే అన్నింటికీ మూలం. హరే కృష్ణ. కామిక ఏకాదశి అంటే ఏంటి? కామిక ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏంటి? కామిక ఏకాదశి యొక్క మహత్యం గురించి, కామిక ఏకాదశి రోజున ఏం పాటించాలి అనే వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హరే కృష్ణ. కామిక ఏకాదశి శ్రావణ మాసంలోని కృష్ణపక్ష ఏకాదశినే కామిక ఏకాదశి అంటారు. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువును భక్తితో ఆరాధించడం, తులసి దళాలతో పూజించడం, విష్ణునామస్మరణ చేయడం ఎంతో శ్రేష్టమని ఏకాదశి మహత్య సాంప్రదాయం చెబుతుందండి. కామిక ఏకాదశి మహత్యం. కామిక ఏకాదశి మహిమను శ్రీకృష్ణుడు ధర్మరాజు యుధిష్ఠిరుడికి వివరించినట్లు ఏకాదశి మహత్య సాంప్రదాయంలో చెప్పబడింది. ఒక పెద్ద పూజ చేయడానికి మన దగ్గర ఎన్నో వస్తువులు ఉండకపోవచ్చు, కానీ భక్తితో సమర్పించే చిన్న తులసిదళం కూడా శ్రీహరికి ప్రీతికరమని వైష్ణవ సాంప్రదాయం చెబుతుంది. అందుకే పూజలో ఆడంబరం కంటే భక్తి ముఖ్యం, ధనం కంటే శ్రద్ధ ముఖ్యం, నిష్కల్మషమైన హృదయం ముఖ్యం. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే వారికి పాప విమోచనం కలిగి భగవంతునిపై భక్తి మరింత పెరుగుతుందని చెప్తారండి. ఈ కథలు మనకు కేవలం పుణ్యఫలాల గురించి మాత్రమే చెప్పవండి. వాటి వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశం ఉంది. మన జీవితంలో ఎంత తప్పు జరిగినా భగవంతుని వైపు తిరిగి నిజమైన పశ్చాత్తాపంతో భక్తితో జీవించడానికి ఎప్పుడూ ఒక అవకాశం ఉంటుందండి. మరి అలాంటి అవకాశమే ఏకాదశి యొక్క వ్రతాలు. కామిక ఏకాదశి రోజున మరి ఏం చేయాలి? ఉదయాన్నే సాధ్యమైనంత త్వరగా నిద్రలేచి స్నానం చేయడం, శుభ్రమైన వస్త్రాలు ధరించి శ్రీ మహావిష్ణువును పూజించడం, విష్ణుమూర్తికి తులసి దళాలను సమర్పించడం, దీపారాధన చేయడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, భగవద్గీత చదవడం, శ్రీమద్ భాగవత పురాణాలను చదవడం, రోజంతా భగవంతుని నామస్మరణ చేయడానికి ప్రయత్నించడం. జపించవలసిన మంత్రాలు: ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణ, లేదా హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ద్వాదశి పారణ. ఏకాదశి వ్రతానికి ద్వాదశి రోజు ఎంతో ముఖ్యమైనదండి. ద్వాదశి రోజున సాంప్రదాయం ప్రకారం నిర్ణయించిన పారణ సమయాన్ని పాటించి ఉపవాసాన్ని విరమించాలి. పారణ సమయం అనేది ప్రాంతాన్ని బట్టి మారుతుంది, కాబట్టి పారణ సమయాన్ని తెలుసుకుని శ్రీహరి అనుగ్రహంతో వ్రతాన్ని పూర్తి చేయండి. కామిక ఏకాదశి అనేది మన మనసును శుద్ధి చేసుకునే పవిత్రమైన రోజు. మన జీవితాలను ఆ శ్రీహరి పాదాల వైపు ఉంచే పవిత్రమైన రోజే ఏకాదశి. అందుకే ప్రతి ఒక్కరం ఏకాదశిని పాటించి ఆ శ్రీహరి యొక్క కృపను పొందుదాం. హరే కృష్ణ.